పాడతాము, మీరు రిపీట్ చేయాలి. ఓకేనా? పల్లవి ఒకటే పాడుకుంటాం. పిలిచాడు. దావీదు దావీదు వినయము గల దావీదు, దేవుని ప్రేమకే సాక్ష్యము మన దావీదు. దావీదు దావీదు వినయము గల దావీదు, దేవుని ప్రేమకే సాక్ష్యము మన దావీదు. పాడతారా? పాడతారా? అలాగే చూస్తూ కూర్చుంటారా? పాడతారా? ఓకే. ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ అంటే యెషయి కుమారునిగా జన్మించాడని మేము పాడితే మా వెనకాల మీరు పాడాలి. ఓకేనా? ఎవరు బాగా పాడితే వారికి వావ్ క్లాప్స్ ఉంటాయి. ఓకే, బాయ్స్ పాడాలి. నా హృదయానుసారుడని పిలిచాడు. దావీదు దావీదు వినయము గల దావీదు, దేవుని ప్రేమకే సాక్ష్యము మన దావీదు. దావీదు దావీదు వినయము గల దావీదు, దేవుని ప్రేమకి సాక్ష్యము మన దావీదు. ఇప్పుడు మీ వాయిస్ మాకు వినిపించట్లేదు. మ్యూజిక్ లేకుండా ఒకసారి పాడదాం. ఓకేనా? మీరు రిపీట్ చేయాలా. పాడుతుంటే పాట వస్తుంది కదా, చూసుకుంటూ కూర్చుంటే వస్తుందా? రాదు కదా. ఒకసారి యెషయి కుమారునిగా జన్మించాడు. పాడండి. జన్మించాడు. ఇంకొకసారి యెషయి కుమారునిగా జన్మించాడు. పాడండి. భయభక్తులు గలవానిగా పెరిగాడు. భయభక్తులు గలవానిగా పెరిగాడు. దేవుడే మెచ్చుకొని అభిషేకించి పాడాలి. నా హృదయానుసారుడని పిలిచాడు. ఇప్పుడు బాయ్స్కి గుడ్ క్లాప్స్ కొట్టండి, గర్ల్స్ కొట్టాల్సిందే. మీరు చూస్తున్నారు, వీళ్ళు పాడుతున్నారు. ఓకే, 1 2 3 స్టార్ట్. వీళ్ళ క్లాప్స్ వీళ్ళే కొట్టుకున్నారు కదా. మీరెంత గర్ల్స్ ఎంత అమ్మా, మీరు కొట్టాలని చెప్పాను కదా. ఓకే ఓకే సరే, పాడదాం. ఇప్పుడు మీరు బాగా పడితే మీకు క్లాప్స్ ఉంటాయి. ఓకే, మ్యూజిక్. యెషయి కుమారునిగా జన్మించాడు. భయభక్తులు గలవానిగా పెరిగాడు. దేవుడే మెచ్చుకొని అభిషేకించి
హృదయానుసారుడని పిలిచాడు. ఇంకొకసారి యెషయి కుమారునిగా జన్మించాడు. వెరీ గుడ్. భయభక్తులు గలవానిగా పెరిగాడు. దేవుడు మెచ్చుకొని అభిషేకించి నా హృదయానుసారుడని పిలిచాడు. దావీదు దావీదు వినయము గల దావీదు, దేవుని ప్రేమకి సాక్ష్యము మన దావీదు. దావీదు దావీదు వినయము గల దావీదు, దేవుని ప్రేమకి సాక్ష్యము మన దావీదు. ఫస్ట్ స్టాంజా. బలుడైన దావీదు గొర్రెల కాపరిగా భద్రముగా కాయుచుండె భయమెరుగాక. బాధ్యత గలవాడని దేవుడు ఎంచి మనుషుల కాపరిగా రాజును చేసే. బలుడైన దావీదు గొర్రెల కాపరిగా భద్రముగా కాయుచుండె భయమెరుగాక. బాధ్యత గలవాడని దేవుడు ఎంచి మనుషుల కాపరిగా రాజును చేసే. దావీదు దావీదు బాలుడైన దావీదు, దేవుడే మెచ్చుకున్న రాజే మన దావీదు. దావీదు దావీదు బాలుడైన దావీదు, దేవుడే మెచ్చుకున్న రాజే మన దావీదు. ఇప్పుడు పాడతారా? ఫస్ట్ స్టాంజా మ్యూజిక్ లేకుండా ఒకసారి మా వెనకాల రిపీట్ చేయండి. అక్క వాళ్ళు చేస్తారు, రిపీట్ చేయాలి. బాలుడైన దావీదు గొర్రెల కాపరిగా పాడాలి. బాయ్స్ మీరు పాడరా? పాడాలి, గట్టిగా పాడాలి. నేను చిన్నగా పాడతాను, మీరు గట్టిగా పాడాలి. బాలుడైన దావీదు గొర్రెల కాపరిగా భద్రముగా కాయుచుండె భయమెరుగాక. భద్రముగా కాయుచుండె భయమెరుగాక. బాధ్యత గలవాడని దేవుడు ఎంచి మనుషుల కాపరిగా రాజుని చేసే. దావీదు దావీదు గట్టిగా. బాలుడైన దావీదు, దేవుడు మెచ్చుకున్న రాజే మన దావీదు. అమ్మాయిలు ఇప్పుడైనా అబ్బాయిలకి క్లాప్స్ కొట్టండి. కమాన్, 1 2 3 స్టార్ట్. గుడ్డు గుడ్డు కోడి గుడ్డు గుడ్డు గుడ్డు. వెరీ గుడ్. ఎందుకు కొట్టించానంటే వాళ్ళు రెస్పాన్స్ బాగా ఇచ్చారు. మీరు బాగా రెస్పాన్స్ ఇస్తే మీకు క్లాప్స్ కొడతాం. ఓకేనా? ఇప్పుడు పాడుకుందామా? పల్లవి మొదటి వచనం పాడదాం. మీరు పాట నేర్చుకుంటేనే అప్పుడు అందరూ లేచి నిలబడి యాక్షన్ చేయొచ్చు. ఓకే? అభిషేకించి నా హృదయానుసారుడని పిలిచాడు. యెషయి కుమారునిగా జన్మించాడు. ఇక పెరిగాడు. దేవుడే మెచ్చుకుని అభిషేకించి నా హృదయానుసారుడని పిలిచాడు. హే దావీదు దావీదు వినయము గల దావీదు, దేవుడే మెచ్చుకున్న
పిల్లలు ఇంకా ఎవరైనా బయట ఉన్నట్లయితే జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ త్వరగా లోపలికి రండి, క్లోజింగ్ లెసన్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ నెంబర్ 11 ఇదే పాట ఇంకొకసారి పాడదాము. క్లోజింగ్ లెసన్ సమయం అయింది కాబట్టి. కేజీ సాంగ్స్లో సాంగ్ నెంబర్ 11. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. 1 2
నేను చెప్పాను కదా నిన్న మందిరంకి వచ్చినాక నేర్చుకోవాలని. పక్కవారు కాదు, మీరే చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి, చూసేవారందరూ కళ్ళు మూసుకోండి. ఇంకా కొంతమందికి వినబడినట్టు చెవులు వినబడమేమో కదా మీకు. కళ్ళు మూసుకో, క్లోజ్ రైస్. చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా, ఈ పాఠము ద్వారా ఎవరు విజిలేసిందమ్మా? ఎవరు లేవు? నువ్వు లేవు, బయటికి వెళ్ళిపో. బయట అన్నా, ఈ బాబుని బయట తీసుకు, ఆ పక్కన నిలబెట్టండి. విజిల్ వేయొద్దు మందిరంలో. కొంత పాటలు పాడే మధ్యలో కూడా వెనక విజిల్ వేస్తూ ఉన్నారు. ఇది సినిమా హాల్ కాదు కదా, ఫంక్షన్ హాల్ కాదు కదా, దేవుని మందిరం ఇది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మనసులో చిన్న ప్రార్థన. యేసయ్యా, ఈ పాఠం ద్వారా నాతో మాట్లాడండి. యేసయ్యా, పరిశుద్ధమైన తండ్రి, యేసు ప్రభు నామమున మీకు వందనాలు. ఈ యొక్క క్లోజింగ్ లెసన్ ద్వారా మీ బిడ్డలతో మాట్లాడండి. దైవజనుల యొక్క జీవితం ఎంతైనా ఆశీర్వకరంగా, ప్రోత్సాహకరంగా, సవాలుకరంగా చేయండి. నీ ప్రేమను, నీ కొరకైన భక్తుల యొక్క త్యాగాన్ని చిన్నపిల్లలు గ్రహించి స్ఫూర్తిని పొంది రానున్న తరములో నీకు సాక్షులుగా నిలబెట్టుకోనమని, ఈ సమయం అంతైనా దీవెనకరంగా చేయమని, అల్పని దాసుని కూడా కనికరించి నీ ఆత్మధార పిల్లలకు అవసరమైన కావలసిన మాటలు అందించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. నిన్న మనము ఒక మిషనరీ అంకుల్ గురించి విన్నాం కదా. ఆయన పేరేం పేరు? ఏం పేరు? విలియం కేరీ కదా. సో విలియం కేరీ అంకుల్ని మరి దేవుడు పిలిచాడు కదా. ఏ వాక్యం పిలిచాడు చెప్పండి? ఏమని పిలిచాడు? ఏ వాక్యం ద్వారా పిలిచాడు పిల్లలు? ఏ వాక్యం ద్వారా పిలిచాడు చెప్పండి? యెహోవా నిన్ను పిలుచుచున్నాడు అని విన్నాడు కదా. సరే, మరి ఈ మిషనరీ సొసైటీ సంస్థ వాళ్ళు ఇతర దేశాలకు సువార్థికులను, మిషనరీస్ పంపాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా. అది విన్నారు కదా. అయితే ఇతర దేశాలకు వెళ్ళి యేసుప్రభు ప్రేమను గురించి చెప్పాలని, సేవ చేయాలని విలియం అంకుల్కి ఎంతో భారం ఉంది. దేవుడు కూడా తనను పిలిచాడని నిశ్చయించుకున్నాడు కదా. అయితే విలియం కేరీ అంకుల్ ఏం చేశాడు తెలుసా? ఇలా సువార్థికన అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి సువార్త చేయడానికి దేవుని వాక్యంలో ఉన్న విషయాల గురించి ఎత్తి చూపిస్తూ ఒక పుస్తకం రాశాడు ఆయన. అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులు నాకు శిష్యులుగా చేయడి అని మాటను బట్టి ఇంకా అనేక దేశాల్లో కూడా మరి దేవుని ఎరగని వారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి సువార్త చేయాలని ఆశ. ఇంతలోపల పిల్లలు ఈ మిషనరీ వాళ్ళను పంపించడానికి ఏర్పడిన సంస్థ వాళ్ళు ఒక వ్యక్తిని గురించి విన్నారనమాట. ఇండియా దేశంలో అప్పటికే వైద్య వృత్తిలో సేవ చేస్తున్నాడు. మెడికల్ మిషనరీగా సేవ చేస్తున్న ఒక డాక్టర్ అంకుల్ ఉన్నాడు. ఆయన పేరేం పేరంటే థామస్. ఏం పేరు చెప్పండి? డాక్టర్ థామస్. చెప్పండి ఏం పేరు? ఆయన ఏం చేశాడంటే ఇండియా నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళాడు. ఇంగ్లాండ్కి ఎందుకు వెళ్ళాడంటే ఇండియాకి ఎవరైనా తనతో పాటు తనకు తోడుగా మిషనరీగా ఎవరైనా తనకు తోడుగా ఎవరైనా వస్తారేమో అని వారి కొరకై ఆయన ఇండియా నుంచి ఇంగ్లాండ్కి వచ్చాడు. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే అక్కడున్న మిషనరీ ఆ సంస్థకు తెలిసింది. డాక్టర్ థామస్ ఇండియా నుంచి ఇంగ్లాండ్ వచ్చాడు. తనతో పాటు ఎవరైనా కూడా ఇండియాకు, భారతదేశానికి వెళ్ళి మరి ఆయన ఆ సేవ చేసే వారిని వెతకడానికి వచ్చాడు అని తెలిసింది. అంతేకాదు, ఈ విషయం ఎవరికి తెలిసింది? విలియం కూడా తెలిసింది. ఎవరికి తెలిసింది? విలియంకి తెలిస్తే ఆయనకు ఎంతో సంతోషం అనిపించింది. ఎంతో ఆశతో ఏం చేశాడంటే
ఆ అంకుల్ని కలుసుకోవడానికి వెళ్ళాడు. మీకు కనబడుతున్నాడు ఇక్కడ చూడండి, బ్లూ కోట్ వేసుకున్నాడు చూసినా విలియం కేరీ అంకుల్, ఓకేనా, బ్లూ కోట్. ఆ గ్రీన్ కోట్లో ఆ అంకుల్, డాక్టర్ అంకుల్ పేరు ఏం పేరు? అంకుల్ పేరు థామస్ కదా, డాక్టర్ థామస్. ఎప్పుడైతే విలియం అంకుల్ డాక్టర్ థామస్ అంకుల్ కలుసుకున్నాడో చాలా సంతోషం అయిపోయి వెళ్ళి ఆయన పలకరించి, భారతదేశానికి మిషనరీగా ఏమైనా తీసుకోవాలని వచ్చాడు కదా, ఆయన వెళ్ళి వెంటనే ఆయనతో పలకరించి ఆయన అడుగుతున్నాడు, భారతదేశం ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉంటారు ప్రజలంతా, ఇండియాలో యేసుప్రభుని గురించి చెప్తుంటే వెంటనే స్వీకరిస్తారా, సువార్త చెప్పడానికి మరి భారతదేశం ఎలాగుంది అని అనేక విషయాలు ఆయనతో మాట్లాడుతుంటాడు వెంటనే. అప్పుడు అంకుల్ ఏం చెప్పాడు తెలుసా, డాక్టర్ థామస్ అంకుల్ ఏం చెప్పాడంటే, భారతదేశం అనేది ఎలాంటిది తెలుసా, ఒక బంగారు గని లాంటిది అని చెప్పాడు. ఎట్లాంటిదంటే పిల్లలు, ఆ గనిలో ఏముంటాయి, బంగారం విలువైంది ఉంటుంది కదా, సో ఇక్కడ చాలా ఆత్మలు ఉన్నాయి అంటే వెంటనే వెళ్ళి కేర్ అంకుల్ అన్నాడు, అయితే నేను ఆ యొక్క గనిలోనికి వెళ్తాను. గనిలోనికి వెళ్ళే కార్మికులను చూసారా, వాళ్ళు లోపలికి దిగేటప్పుడు వాళ్ళకు తాళ్ళు కట్టి పంపిస్తారు కదా, లోపలికి దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళని పైకి లాగుతారు కదా. అయితే ఆయన ఏం చెప్పాడు విలియం అంకుల్ అంటే, భారతదేశం ఒక బంగారు గని అయితే ఆ గనిలోకి నేను దిగుతాను, నేను దేవుని యొక్క ప్రేమను గురించి ప్రకటిస్తాను. అయితే మీరేం చేయండి, బయట ఉండి ఇంట్లో ఉండి ఏం చేయండి, తాళ్ళు పట్టుకోండి. అంటే అర్థం ఏంటి, నా కోసం మీరు ప్రార్థన చేయండి, అంతేకాదు నాకు క్షేమ సమాచారం తెలపడానికి ఉత్తరాలు రాస్తూ ఉండండి, లేకపోతే మీ నుండి మాకు ఏదైనా సహాయం అందిస్తుండండి, నేను మరి ఇండియాకి నేను వెళ్తాను అని ఆయన చెప్తాడు. ఇంకా అనేక విషయాలు మాట్లాడుకుంటారు చాలా, ఇంకా అప్పటికే చాలా రాత్రి అయిపోతుంది. ఆయన ఏమంటాడంటే, సరే ఈ సెలవులు అయిపోయినాక శీతాకాలం వస్తుంది కదా, ఆ సమయంలో నేను ఇండియాకి వెళ్తానంటే అప్పుడు నేను కూడా వస్తానని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈయన ఇంటికి వెళ్తాడు. పిల్లలు ఇంకా ఇంటికి వెళ్తాడు అంకుల్. ఇంటికి వెళ్ళినాక ఇంట్లో ఎవరున్నారు, విలియం అంకుల్ వైఫ్ పేరు, భార్య పేరు ఏం పేరు చెప్పండి, ఏం పేరు? డోరతి ఆంటీ కదా, సో ఆమె డాలీ అని కూడా పిలుస్తారు, నిక్ నేమ్. కొంతమందికి ఫుల్ నేమ్ ఉంటుంది, నిక్ నేమ్ ఉంటుంది కదా. సో వెళ్ళి వాళ్ళ వైఫ్ చెప్పాడు ఏమనంటే, ఈరోజు అన్ని విషయాలని చెప్పాడు. ఏమని, ఇండియా నుంచి డాక్టర్ థామస్ గారు వచ్చారు, సో ఇప్పుడు మనము ఆయనతో పాటు కూడా ఈ శీతాకాలంలో మనం కూడా ఇండియాకి వెళ్తున్నాం, ఇండియాకు మిషనరీగా మనం కూడా వెళ్తున్నాం అంటే వెంటనే ఆంటీకి కోపం వచ్చేసింది. ఏంటి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఇప్పటికే మనకు 3 పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళకి అప్పటికి పిల్లలు చెప్పండి, ఎంతమంది ఉన్నారు? 3. తను అప్పటికి మరలా ప్రెగ్నెంట్, ఇంకొక 4వ అబ్బాయి కూడా అమ్మాయి పుట్టబోతారు. ఇట్లాగా మనము మిషనరీకి వెళ్తామా, అది ఇండియాకి వెళ్తామా, నీకేమైనా ఉందా ఇది అని ఆమె ఏం చేస్తుంది చూడండి, పక్కన ఏం చేస్తుంది, కేకలేస్తా ఉంది. కానీ విలియంకి తెలుసు దేవుడు నన్ను తన మిషనరీగా ఉండడానికి పిలిచాడని. ఎలాగైనా సరే తను ఇండియాకి వెళ్తాడు. ఆయనకు చెప్పాడు కదా, థామస్కి చెప్పాడు కదా, డాక్టర్ థామస్కి ఏమని, ఈ సెలవులు అయిపోయినాక వస్తానని. అప్పటికైనా ఏమైనా పరిస్థితులు మారొచ్చు అని ఆయన ఏం చేస్తున్నాడంటే దాని కొరకు ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాడు. తనైతే ఏమంటుందంటే, ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు, అప్పుడేనా, అక్కడ ఎలా ఉండే పరిస్థితులు, అక్కడ నేను రాను, ఎవరు చూసుకుంటారు, ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, మనల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి ఆమె సనగడం ప్రారంభించి ఎన్నో రకాల లక్ష్య చెప్పాడు. ఇంకా తను అనుకున్నాడు, తన ఒంటరిగానే వెళ్ళిపోదామా అనే పరిస్థితులు తనకు ఏర్పడ్డాయి. తను అనుకుంది, ఒకవేళ నేను ఒక్కడే వెళ్ళిపోయాడంటే నేను పోగొట్టుకుంటానేమో అని కూడా ఆలోచించింది. ఇంత లోపల ఈ ఆంటీ వాళ్ళ చెల్లెలు ఉందన్నమాట, ఆమె పేరు కిట్టి. ఏం పేరు చెప్పండి? చివరి రోజున ఆమె ఏం చెప్పిందంటే, సరే మీరు మిషనరీగా ఇండియాకి వెళ్తే నేను మీ పిల్లల్ని చూసుకోవడానికి నేను నీతో పాటు వస్తానని చెప్పింది. చూడండి, చివరి వరకు చూడు దేవుడు ఎలాగా విలియంకి దేవుడు సాయం చేశాడు. చూడండి, చివరి రోజున ఆమె నిర్ణయం చెప్పింది ఏమనంటే, నేను కూడా మీతో వస్తాను అని. అంటనే
ఇంకా ఈ డాలి ఆంటీ కూడా, ఈ డోరతి ఆంటీ కూడా రెడీ అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. ఒక్క రోజులోనే వాళ్ళు రెడీ అయ్యారు. వాళ్ళ కుటుంబానికి కావాల్సినవన్నీ ఒక్కరోజు రాత్రంతా వాళ్ళు ఏం చేశారంట. ఇప్పుడు ఏదైనా ఊరికి పోదామంటే మీరు ఎంతసేపులో రెడీ అవుతారు? బస్సు వచ్చేంత వరకు పద ఎంటపడాలి కదా. వాళ్ళన్నీ ఒకటే రోజులో ఒకే రాత్రి అన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే, ఆయన డాక్టర్ థామస్తో కలిసి వాళ్ళు ఏం చేశారు, ఇండియాకు ప్రయాణం మొదలుపెట్టారు. సుమారు 5 నెలల ప్రయాణం పిల్లలు. ఎన్ని నెలలు? 5 నెలల ప్రయాణం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 5 నెలల ప్రయాణం. ఎప్పుడైతే వారు ఈ సముద్రంలో ప్రయాణంలో వారు ఆరంభించారో ప్రయాణాన్ని, వారు అస్వస్థతకు గురయ్యారు. మీకు కనబడుతుంది కదా వెనక అంటూ చూడండి. కానీ విలియం ఆయనకు మాత్రమైతే ఇంకా భారతదేశానికి వెళ్ళిన తర్వాత ఎలా సేవ చేయాలి, ఏం చేయాలి, ఇవే ఆలోచనలు. దాని కొరకై ఆ డాక్టర్ థామస్ ఉన్నాడు కదా, ఆయనతో కలిసి ఆయన భారతదేశంలో అడుగుపెట్టబోయే ప్రాంతంలో బెంగాల్కి వాళ్ళు రాబోతున్నారు. అక్కడ భాష ఏంటని బెంగాల్ భాష నేర్చుకున్నాడు. ఏ భాష నేర్చుకున్నాడు చెప్పండి మొదట? ఈ 5 నెలల్లో ఆ ప్రయాణంలో చూడండి, తాను దేవుని కొరకై, దేవుని పరిచయ కొరకై తన సమయాన్ని ఎక్కడ వేస్ట్ చేసుకోలేదు. 5 నెలల్లో ఆయన ఏం చేశాడంటే, ఎన్నో అస్వస్థతలు వచ్చాయి, అయినప్పటికీ బెంగాలీ భాష నేర్చుకున్నాడు. ఏ భాష అది? బెంగాలీ భాష నేర్చుకున్నాడు. చూడండి, డాక్టర్తో ఇంకా అక్కడ ఎలా ఉంటాయి పరిస్థితులన్నీ అన్నీ తాను ప్రణాళికలు వేసుకోవడానికి ఒక్క సమయం కూడా వేస్ట్ చేసుకోలేదు. పిల్లలు, మీరు కూడా మీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటారా? దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, ఏమనంటే, సమయము పోనీయక దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక ఏం చేయాలంట? సద్వినం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. మీరు ఇవి సమ్మర్ సెలవులు ఏం చేస్తారు? మరలా స్కూల్ ఎప్పుడు మీకు ఓపెన్? జూన్లోనా, జూలైలోనా? అంతలోపు మీరు ఏం చేస్తారు? ఉదయం లేచి లేట్గా లేచి ఆడుకొని కొట్లాడుకొని మరలా రాత్రి పడుకొని ఇలానే దినాలు గడిచిపోతాయా? సీనియర్స్ అయితే ఏం చేయాలా? మీ సమయాన్ని పాడు చేసుకోకుండా ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, ఏదైనా ఒక కోర్స్ తీసుకోండి. మీకు ఏ సబ్జెక్టు మీ వీకో దాని మీద ఎక్కువగా మరి ప్రాక్టీస్ చేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. చూడండి, విలియం కేరీ తన ప్రయాణంలో, సముద్రంలో ప్రయాణం అంటే చిన్న విషయమా? ఎలాగుంటుంది? అయినప్పటికీ కూడా ఆ 5 నెలల్లో తన బెంగాలీ భాషను నేర్చుకున్నాడు. మీకు ఎన్ని భాషలు వస్తాయి చెప్పండి? ఎన్ని భాషలు వస్తాయి? 12. చూడండి, నాకు ఏ భాష సరిగా రాదు, తెలుగు సరిగా రాదు. అయినా దేవుని కొరకు చేయాలనే ఆశ మమ్మల్ని నడిపిస్తుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ సమయాన్ని మీరు వేస్ట్ చేసుకోకుండా మీరు సద్వినియోగం చేసుకోవాలి. అదే చేశాడు ఇక్కడ విలియం కేరీ. తర్వాత వాళ్ళు మరి ఇండియాకు చేరుకున్న తర్వాత నెక్స్ట్ పిక్చర్, వెంటనే ఒక గది, ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో చేరి వెంటనే ఏం చేశాడంటే, డాక్టర్ థామస్తో కలిసి వెళ్ళి ఆ ప్రాంతంలో వెళ్ళి అందరికీ సువార్త చెప్పడం, యేసుప్రభు ప్రేమను గురించి చెప్పడం ప్రారంభించారు పిల్లలు. భారతదేశంలో ఆ బెంగాలీ ప్రాంతంలో బెంగాలీ ప్రజలకు యేసుప్రభును ప్రేమను గురించి ప్రకటించడం. నిజానికి చెప్పాలంటే అక్కడ చాలా కఠినమైన భక్తి కలిగి ఉంటారు ప్రజలు. వెంటనే తాము పూజిస్తున్న వాటిని విడిచిపెట్టి రావడానికి అంత ఆసక్తి చూపలేదు. అయినప్పటికీ కూడా ఆయన దేవుని మీద తనకున్న ప్రేమను, దేవుని యొక్క ప్రేమను ప్రజలకు చెప్పాలన్న ఆశతో ప్రజలకు వెళ్ళి చెప్తూనే ఉన్నాడు వారి భాషలో. తనకు ఒక ఆలోచన వచ్చింది, ఈ ప్రజలు దేవుని వాక్యాన్ని చదువుకుంటే, దేవుని వాక్యాన్ని గురించి సంగతులు చదువుకుంటే ఇంకా బాగుంటుందని తనకు ఆలోచన వచ్చింది. ఏమనంటే, వారి భాషలో దేవుని వాక్యాన్ని అందించాలి, ఈ ప్రజలు దేవుని వాక్యాన్ని చదువుకుంటారు కదా అని తనకు ఆశ అక్కడ కలిగినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు పిల్లలు, తనకు ఇంగ్లాండ్ నుంచి
కొంచెం డబ్బులు పంపించేవారు, మిషనరీ కదా. కానీ పిల్లలు నెల రోజులకు తనకు కావాల్సినవన్నీ కూడా వారు పంపించే డబ్బుతో సరిపోయేది కాదు. కేవలం 10 రోజులు అయిపోయేవంట. పెద్ద కుటుంబం, చిన్న పిల్లలు, బాధ్యతలు, మరి ప్రయాణాలు, వీటన్నిటికీ డబ్బులు సరిపోయేవి కావు. తనకు పంపించబడిన తన దగ్గర డబ్బులు సరిపోయేవి కావు. అప్పుడు డాక్టర్ థామస్ గారు ఏం చేశారంటే, తను ఏం పని చేస్తాడు? డాక్టర్గా చేస్తాడు కదా. తను ఏం చేశాడు? తాను డాక్టర్గా ఉండాలని, తాను డాక్టర్గా ఉండి కొన్ని డబ్బులు సంపాదించుకోవాలని తను డాక్టర్ వృత్తిని చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు విలియం ఒక్కడే మిగిలిపోయాడు. తనకు చాలా డబ్బులు అవసరత ఏర్పడింది. ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవాలి, ఒకవైపు మరలా మిషనరీగా వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. తనకేమో ఆలోచన వచ్చింది. అలాంటి సమయంలో తనకు ఒక విషయం తెలిసింది. ఏంటో తెలుసా? ఇక్కడ ఒక అడవిలో ఒక ఇల్లు ఉంది, అది ఫ్రీగా అంటే ఖాళీగా ఉంది. అయితే దాంట్లో చేరుకుంటే ఏమాత్రం అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని తెలిసింది. పిల్లలు చూడండి, విలియం ఏం చేశాడంటే 3 దినాలు వాళ్ళు ప్రయాణం చేసి, నీళ్ళలో పడవలో ప్రయాణం చేసి ఆ ఇంటికి చేరుకున్నారు. ఒక అడవిలో ఆ ఇంట్లో చేరుకొని, ఎందుకంటే ఆ ఇంట్లో అద్దె లేదు కాబట్టి ఫ్రీగా ఉండాలి కదా. ఆ ఇంట్లో ఉంటే అద్దె కట్టేసి అవసరం ఉండదు, కొంచెం డబ్బు మిగులుతుంది కదా అని అడవిలో ఒక ఇంట్లోకి ఆ కుటుంబము చేరుకున్నారు. అది చాలా భయంకరమైన ప్రాంతం పిల్లలు. అక్కడ పులులు, అడవి జంతువులన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద పాములు, అడవి మృగాలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ అక్కడ ఒక ఉద్యోగి ఆ ఇంట్లో ఉండేవాడు వారితో పాటు. ఇప్పుడు వారి ఇంట్లో వచ్చి చేరుకున్నారు. కానీ చుట్టూ చూస్తే వాళ్ళు ఎలా ఉంది అంటే అడవిలో చిక్కుకున్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. బాయ్స్ మాట్లాడుతూ. అయితే విలియంకి తెలుసు కదా, తనకు అడవి అంటే చాలా ఇష్టం. మీరు ప్రారంభంలో విన్నారు కదా, ఏం చేసేవాడు? అడవిలోకి వెళ్ళి చెప్పండి, ఏం చేసేవాడు? జంతువుల్ని, పక్షుల్ని, కీటకాలని అన్నిటి ఏం చేసేవాడు? వాటన్నిటిని పరిశోధించేవాడు కదా. కానీ తన కుటుంబం చిన్నపిల్లలు భయపడేవాడు. ఒక రోజున ఏమైందని తెలుసా పిల్లలు?